ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాల విషయానికి వస్తే అమ్మాయిలు దొరకట్లేదు, ఎక్కడ కూడా చాలా డిమాండ్గా ఉన్నారు. దొరికిన వాళ్ళేమో ప్యాకేజీలు, ఆస్తులు ఇలాంటివన్నీ చూసుకుంటున్నారని ఈ టాక్ అంతా బయట నడుస్తుంది. అయితే సిపి సజ్జనార్ ఏమని చెప్తున్నారు అని అంటే, వాళ్ళ దగ్గరికి షీ టీంకి వచ్చిన కంప్లైంట్స్లో ఎక్కువగా పాపం అమ్మాయిలే కంప్లైంట్లు ఇస్తున్నారంట. ఏంటి అని అంటే, అరేంజ్డ్ మ్యారేజ్ల్లో చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పెద్దవాళ్ళు పెళ్లి సంబంధాలు చూసుకోవడం, చక్కగా అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళతోటి పద్ధతిగా వినయంగా మాట్లాడడం, సాంప్రదాయంగా ఉండాలని అంటూ చక్కగా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు కూడా బాగా మంచి వాళ్ళలాగా నటిస్తున్నారంట. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అసలు విశ్వరూపం బయటపడుతుందంట. ఎంగేజ్మెంట్కి పెళ్లికి కొంచెం గ్యాప్ అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే పెళ్లి పనులు అవన్నీ చేసుకోవాలనంటే సమయం పడుతుంది కాబట్టి ఒక 2 నెలల్లో 3 నెలల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. ఈ 2-3 నెలల్లో వీళ్ళు చేసే వేషాలు ఏంటంటే, అబ్బాయి అమ్మాయి ఫోన్ నెంబర్లు తీసుకోవడం, మాట్లాడుకోవడం, వెడ్డింగ్ షూట్స్ అంటూ పెద్దవాళ్లే దగ్గరుండి అబ్బాయి కూడా వెళ్ళని పంపించడం, షాపింగ్లు అంటూ, రెస్టారెంట్లను అంటూ, వెడ్డింగ్ షూట్స్ అంటూ ఎక్కడికి అబ్బాయి రమ్మంటే అక్కడికి అమ్మాయిని పంపించేస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ తప్పు ఎవరిదండి? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఆడపిల్లను పంపిస్తేనే కదా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసేది. శుభ్రంగా ఈ 2-3 నెలలు ఎంజాయ్ చేసేస్తున్నారు. చక్కగా వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ ఒకరికొకరు అన్నీ విప్పి చెప్పేసుకుంటున్నారు. తర్వాత ఫోటోలు అంటూ, వీడియోలను అంటూ విచ్చలవిడిగా తిరిగేసి పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చే సమయానికి ఈ అబ్బాయి తల్లిదండ్రులు డిమాండ్లు చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళని మాకు పెళ్లిలో ఇది పెట్టాలి, పెళ్లిలో అది పెట్టాలి, ఇలాంటి గొంతమ్మ కోరికలన్నీ కోరుతున్నారు. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు ఎక్కడి నుండి తీసుకొస్తారండి? ఎంగేజ్మెంట్ అంతా అయిపోయి అన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అవి పెట్టండి, ఇవి పెట్టండి అని ఎక్స్ట్రా కోరికలు కోరితే అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? అక్కడ పెళ్లి వద్దు, క్యాన్సిల్ చేసుకుందామా అని అంటే అబ్బాయి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరిగేశారు. వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు అంటూ తిరిగేస్తారు. అక్కడికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. బంధువులకి అందరికీ చెప్పేసుకుంటారు. అందరికీ చెప్పేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని అంటే ఎంత పరువు పోతుందండి? ఎవరికి అవమానం జరుగుతుంది? ఆడపిల్ల వాళ్ళకే కదా. ఎప్పుడైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని అంటే అమ్మాయికి రెండో సంబంధం కుదురుతుందా? ఇలాంటివన్నీ ఆలోచించి పాపం మా తల్లిదండ్రులు వీళ్ళు పెట్టే డిమాండ్లు అన్నిటికీ కూడా పాపం ఒప్పుకుంటున్నారు. కొంతమంది అయితే సైలెంట్గా ఊరుకొని వాళ్ళ మీద ఏమీ కేసులు పెట్టకుండా ఇంకా మాకు ఈ పెళ్ళొద్దని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పరువు పోతుందని ఎవరికి చెప్పుకోకుండా గుట్టుగా ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడపిల్లల మీద ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరనంటే అమ్మాయి తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. పెళ్లి సంబంధం రావడం, అబ్బాయి నచ్చాడు కదా, ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యిందనంటే సగం పెళ్ళి అయిపోయినట్టే, ఇంకా మీరు ఎక్కడ తిరిగినా పర్వాలేదని ఆడపిల్లని బయటికి ఎప్పుడైతే పంపిస్తారో, ఆ అబ్బాయి కూడా తిరిగి రమ్మని ఎప్పుడైతే పంపిస్తారో అక్కడే మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజున వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి చివరిలో వచ్చిన తర్వాత వాడి విశ్వరూపం అంతా బయటకు చూపించాడు అనుకోండి, అప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని అంటే అప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుంది. ఒక పక్కన వాడు అల్లుడైపోతాడు, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, సగం పెళ్ళి అయిపోతుంది, బంధువులందరికీ చెప్పేసుకుంటారు. కాబోయే ఇంటల్లుడి మీద మీరు ఏమన్నా కంప్లైంట్లు ఇవ్వగలరా? పోనీ ఏ పెద్ద మనుషుల్లో అన్న తగువులు పెట్టి సెటిల్మెంట్ చేసి మాట్లాడదామని అంటే అలా చేసినా కూడా అబ్బాయికి ఇంకా కోపం పెరుగుతుంది. ఎందుకంటే మీరు అన్నిటికీ కూడా నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి. ఎందుకంటే మన అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో జీవితకాలం ఉండాలి. రేపొద్దున మనం అబ్బాయి మీద ఏమన్నా దెబ్బలాడి ఒక మాట ఏదన్నా అన్నాము అంటే ఈ పగంతా అమ్మాయి మీద చూపించుకుంటాడు, అమ్మాయిని సాధిస్తాడని ఖచ్చితంగా తల్లిదండ్రులకు భయం ఉంటుంది. అందుకే ఎప్పుడూ చెప్తాం, పాతకాలంలో చూడండి ఏదైనా పెళ్లి సంబంధాలు అని అన్నప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడుకునేవారు. అమ్మాయిని ఏదో ఒక్కసారి ఆ పెళ్లి చూపుల్లో చూపించేవారు. తర్వాత మళ్ళీ అసలు మాట్లాడడం కానీ, అప్పట్లో ఈ ఫోన్లు ఇలాంటివి లేవు కానీ అన్నీ కూడా పెద్దవాళ్లే చూసుకునేవారు. మళ్ళీ పెళ్లిపీటల మీద కూర్చునేంత వరకు కూడా వాళ్ళిద్దరు మొహాలు చూసుకునేవారు కాదు. మరి అప్పటి సంసారాలు ఎంత చక్కగా ఉన్నాయి. కానీ ఈ రోజున చూడండి, పెళ్లికి ముందే విచ్చలవిడిగా తిరిగేయడం, అసలు పెళ్లి అంటే థ్రిల్లింగ్ లేకుండా అయిపోతుంది. అసలు పెళ్ళి అని అంటే అబ్బాయి అమ్మాయి ఎప్పుడు చూసుకుంటావా, ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఇలా ఆత్రంగా ఉండాలి. ఈ రోజున ఎవరు ఉంటున్నారండి? పెళ్ళికి ముందే విచ్చలవిడిగా తిరిగేయడం, అసలు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఈ మాట మొదటి నుండి చెప్తున్నా సరే అమ్మాయి తల్లిదండ్రుల్లో ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. ఎన్నో సంఘటనలు ఇలాంటివి చూసినా సరే అమ్మాయి తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎవరనంటే అమ్మాయి తల్లిదండ్రులు. మరి మీరు ఇంట్లో మీ అమ్మాయిని మీరు పంపిస్తేనే కదా అమ్మాయి వెళ్తుంది. బాబు మేము పంపించాం, పెళ్ళి అయ్యేంత వరకు కూడా మా అమ్మాయిని మేము ఎక్కడికి పంపించమని మీరు కనుక అలా కండిషన్ పెట్టుకుని ఉంటే అప్పుడు అమ్మాయి జీవితం బాగుంటుంది. ఎంగేజ్మెంట్ అవగానే మీ అమ్మాయిని పంపించండి అని అనగానే మీరు పంపించేస్తుంటే అక్కడ అవతల వాళ్ళు ఎంత లోకు కడతారండి. నేను పెళ్ళి అవ్వకుండానే బాగానే రమ్మంటే వచ్చేసింది, ఇది ఇంకా ఎంతమందితో ఎలా చేసిందా అని ఆ అబ్బాయి ఒక లోకు కడతాడు కదా. మీ అమ్మాయిని చులకనగా చూస్తాడు కదా. మరి ఇలాంటి ఆలోచన మీకెందుకు రావట్లేదు? ఈ మధ్యకాలంలో చూడండి అసలు వెడ్డింగ్ షూట్లు అంటూ ఎక్కడెక్కడికో చెట్లలోకి, తుప్పల్లోకి, కొండల్లోకి, వాగుల్లోకి, వెళ్ళకూడని ప్లేసులకు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ కెమెరామెన్లు వేసుకుని ఆ అబ్బాయి కూడా ఒంటరిగా పంపించేస్తున్నారు. అసలు అది ఎంత తప్పన్న విషయం తల్లిదండ్రులకి తెలియదా అండి? ఏదైనా నిండా మునిగిపోయిన తర్వాత అప్పుడు తల పట్టుకుని ఏడుస్తారా?
ఆడపిల్లని ఎలా పెంచాలనేది తల్లిదండ్రులు అందరికీ తెలుసు. అయినా సరే అబ్బాయి అడిగాడని ఇష్టం వచ్చినట్టు బయటకు పంపించేస్తున్నారు. ముందుగానే మీరు చెప్పాలి, పెళ్ళయ్యేంత వరకు మా అమ్మాయిని మేము ఎక్కడికి పంపించాం, పెళ్ళయిన తర్వాత మీ ఇష్టం, మీ ఇద్దరు ఎక్కడైనా సరే తిరగండి, ఇలా మీరు ఖచ్చితంగా ఉంటేనే అప్పుడు అసలైన పద్ధతైన కుటుంబం అంటారు. అంతేగాని అబ్బాయి అడగగానే మీరు ఇష్టం వచ్చినట్టు పంపించేస్తే వాడు మిమ్మల్ని కూడా లోకు కడతాడు. ఈ తల్లిదండ్రులు కూడా అంతేలే, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి బాగానే పంపించేస్తున్నారని వాళ్ళు కూడా అనుకుంటారు. చూడండి, ఎంగేజ్మెంట్ అయిపోయినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్టే అని ఇలా అనుకోకూడదు. పీటల మీద కూర్చుని ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుని మెడలో మంగళసూత్రం కట్టినప్పుడే అప్పుడు ఆ ఇంటి పిల్ల అయినట్టు. అంతవరకు ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలి, పెళ్ళి అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులే. కాబట్టి ఇలాంటి కేసులన్నీ షీ టీమ్స్కి వస్తున్నాయంట. ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామంది ఇలా కంప్లైంట్లు ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని సిపి సజ్జనార్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ల్లోనే ఇన్ని మోసాలు జరుగుతుంటే ఇంకా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ విషయంలో ఇంకెంత దారుణంగా ఉంటుంది. పెళ్లికి ముందే ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకున్నామని అంటారు, ఒకడిని వదిలేస్తారు, ఇంకొకటితో తిరుగుతారు, వాడు గ్యారంటీ లేదని ఇంకొకటితో తిరుగుతారు, తీరా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత కొట్టుకుంటారు, సంవత్సరం కూడా అవ్వకుండా విడిపోతున్నారు. ఏదైనా సరే ఒక పెళ్లి అనేది జీవితానికి సంబంధించింది, జీవితంలో ఒక్కసారే చేసుకుంటాం. మరి ఆ ఒక్కసారి చేసుకునే పెళ్లి చక్కగా ఎంత థ్రిల్లింగ్గా ఎంత ఇష్టంగా ఉండాలండి. పెళ్లికి ముందే అన్నీ చేసేస్తుంటే ఇంకా ఇష్టం అనేది ఎక్కడుంటుంది? వాడు తెలిసిన వాడే, ఈ అమ్మాయి తెలిసిన వాడే, రోజు కలుసుకుంటారు, పూసుకుంటారు, చేతులు రాసుకుంటారు, శరీరాలు కలుసుకుంటారు. అన్నీ కలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ మధ్యన థ్రిల్లింగ్ అనేది ఏముంటుంది అంటే పెళ్లి అన్నప్పుడు పెళ్లి దగ్గర నుంచి ఇంకా అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా ఒక మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్తానికి అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ వీళ్ళు ఎక్కడన్నా ఆ ముహూర్తాలు పెట్టేదాకా ఉంటున్నారా? పెళ్లికి ముందే శారీరక సంబంధాలు కూడా పెట్టేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అయింది కదా, రేపు మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కదా, కలిస్తే ఏముందని చెప్పేసి శారీరకంగా కూడా కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. అలా మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆడపిల్లలు మీరు ఎంత లిమిట్లో ఉండాలో అంతవరకే ఉండండి. ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈ అబ్బాయి మా ఇంటల్లుడే కదా, ఇంకా అబ్బాయి అడిగినప్పుడు పంపించకపోతే మొహమాటానికి ఏమన్నా అనుకుంటాడని ఇలాంటివి మాత్రం ఎప్పుడు అనుకోకండి. అసలు విశ్వరూపాలన్నీ పెళ్ళి అయిన తర్వాత కనబడతాయి. మీ అమ్మాయి వెళ్ళి జీవితకాలం వాళ్ళ ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు మీ అమ్మాయిని మీరు పద్ధతిగా ఉంచుకుంటేనే మీకు కూడా గౌరవం అనేది ఉంటుంది. రేపు పొద్దున్న ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అవతల అబ్బాయి ఏమంటాడు తెలుసా? పెళ్లికి ముందే మీ అమ్మాయి నాతో తిరిగింది, మీరు ఎంత పద్ధతి అయిన వాళ్ళు అక్కడే కనబడుతుందని మిమ్మల్ని కూడా వేలెత్తి చూపించే పరిస్థితి. అదే వాడింట్లో అక్కో చెల్లో కనుక అలాగే రమ్మన్నారనుకోండి, వాళ్ళు పంపిస్తారా? మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నప్పుడు మీ అమ్మాయిని కూడా మీరు పద్ధతిగానే ఉంచుకోవాలి కదా. బట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి. పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఎక్కువగా మాట్లాడుకోనివ్వకండి. ఈ ఫోన్ నెంబర్లు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చాటింగ్లు చేసేసుకోవడం, వీడియో కాల్ చేసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అవి కూడా చాలా ప్రమాదమే. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా మాటల సంభాషణ జరుగుతుంది, ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకరినొకరు ఏవో ఒకటి అనుకోని మాటలు అనుకుని, ఇప్పుడు అమ్మాయి పొరపాటున ఏదన్నా చెప్పింది అనుకోండి, వాడికి అది నచ్చలేదు అనుకోండి, వాడు ఇంకా క్యాన్సిల్ చేసేసుకుంటాడు. అమ్మో ఈ అమ్మాయి ఇలాంటిది, నాకు ఈ పెళ్ళొద్దు, క్యాన్సిల్ చేసేయండి అంటాడు. అప్పుడు ఎవరు నష్టపోయేదండి? ఆడపిల్లే కదా. అందుకే అసలు పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరూ చేయకండి. పెళ్ళి అయ్యేంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ సంభాషణ అనేది ఉండకూడదు. పిల్లలకి ఏం మాట్లాడాలో కూడా తెలీదు, ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు అనే విషయం కూడా ఈ రోజున ఈ పిల్లలకి తెలీదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మాట్లాడుకోండి పర్వాలేదని మీరు కనుక ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా మాట వచ్చిందనుకోండి, పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి. అవతల వాడు నేను చేసుకోను అని అన్నాడు అనుకోండి, ఇంత ఎంగేజ్మెంట్ చేసుకుని బంధువులందరికీ చెప్పుకున్న తర్వాత అప్పుడు నష్టపోయేది ఎవరు చెప్పండి? ఆడపిల్ల వాళ్లే కదా, పరువు పోయేది ఆడపిల్లలదే కదా. ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున సజ్జనార్ సార్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు అని అంటే బయట సొసైటీలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళు మంచివాళ్ళైనా కలిసి ఉండాల్సింది ఆ ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల మధ్యన ఏదైనా తగ్గు వచ్చిందనుకోండి, పెద్దవాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఇలాంటి కనెక్షన్లు పెట్టకండి. అబ్బాయి రమ్మన్నాడని బయటకి ఎక్కడికి పంపించొద్దు. పెళ్ళి అయిన తర్వాత మీ ఇద్దరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. వెడ్డింగ్ షూట్లు వద్దు, ఫోటోలు వద్దు, చాటింగ్లు వద్దు, షాపింగ్లు వద్దు, ఏమీ వద్దని ఖచ్చితంగా చెప్పండి. అప్పుడే మీ అమ్మాయి జీవితం బాగుంటుంది, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.